రైట్గా సముద్రంలో బోటుతో గల్లంతైనటువంటి కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్టుగా గుర్తించారు. ఈ నెల 3న అల్లవరం మండలం ఓడలరేవు నుండి వేటకు వెళ్లి గల్లంతైన బోటు ఆచూకీ లభ్యమైంది. ఒడిశాలోని పారాదీప్ తీరానికి 7గురు మత్స్యకారులు చేరుకున్నట్టుగా గుర్తించారు. వారి క్షేమ సమాచారంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారు. 23 రోజులుగా మత్స్యకారుల కోసం అధికార యంత్రాంగం గాలించింది. మత్స్యకారులను రేపు ఓడలరేవుకు తరలించనున్నారు. ఇక బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవుకు చెందినటువంటి మత్స్యకారులు సేఫ్గా ఉండడంతో వారి కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇక వారితో ఫోన్లో మాట్లాడామంటూ కూడా తెలియజేశారు. ఇక ఈ నెల 3న 7గురు మత్స్యకారులు ఓడలరేవు నుండి చేపల వేటకు వెళ్లారు. ఈ నెల 12న తిరిగి రావాల్సి ఉండగా వారి జాడ తెలియకపోవడంతో ఇటు కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఇక మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్టుగా సమాచారం అందడంతో ప్రభుత్వానికి కూడా అధికారులకు కూడా బాధిత కుటుంబాలు ధన్యవాదాలు తెలియజేశాయి. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఇప్పుడు ఎక్కడ దొరికారు మీరు? మేమండి దిగా అండి, దిగా కలకత్తా సైడ్ అండి, కలకత్తా సైడా? ఎన్ని గంటలకి దొరికారు? మాకు ఈ రోజు పొద్దున్న 11-12 వచ్చారండి వాళ్ళు బయటికి. వేరే బోట్ల వాళ్ళు వచ్చారమ్మా? అవునండి, అవును. అందరూ బాగానే ఉన్నారు కదా? బాగానే ఉన్నాం సార్, బాగానే అండి. అందరూ బాగానే ఉన్నారు. పోలే, చాలా సంతోషం అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఉంటారా రాంబాబు? అలాగండి, అలాగండి. అందరూ నువ్వున్నావని ధైర్యంగానే ఉన్నారు. అవునండి. రాంబాబు బోట్ లో ఉన్నాడు, ఏమవుతున్నారు? ఏమైంది అసలు? గేర్ బాక్స్ రిపేర్ అండి, ఇంజిన్ రిపేర్ అండి, రిపేర్. ఇంజిన్ ఆగిపోయిందా? అవునండి, అవును. అప్పటి నుంచి అలాగా కలకత్తాకి వెళ్ళిపోయారా? అవునండి, అవును. ఇన్ని రోజులు అన్ని సరిపోయినాయి. భోజనాలు అన్ని ఇబ్బంది ఏమి అవ్వలేదా? ఇబ్బంది పడ్డామండి, భోజనాలు లేవు. భోజనాలు ఎన్ని రోజుల నుంచి? 3 రోజుల నుంచి లేవండి. అలాగా 2 రోజులకి సరిపడగా. నిజంగా ఇవాళ వాళ్ళని తీసుకురావటానికి చాలా ప్రయత్నాలు చేసి వాళ్ళని తీసుకొస్తున్నారండి. ఈ ఆనందం పంచుకోవడానికి మాకు ఈ ఆనందం వచ్చిందంటే ఇంక నిజంగా అది చాలా వీళ్ళు పడ్డ శ్రమేనండి అదంతాను. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనే, పవన్ కళ్యాణ్ గారు అయితేనే, తర్వాత అచ్చెన్నాయుడు గారు అయితేనే, హరీష్ గారు అయితేనే, లోకేష్ గారు అయితేనే, మన ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు అయితేనే, తర్వాత మోడీ గారు కూడా మా అన్నయ్యకి బోట్లో ఉన్న మా అన్నయ్యకి ఫోన్ చేసి ఎలాగున్నావు ఏంటి బాగానే ఉన్నారు అందరూ అని చెప్పేసి ఆయన అడగటం కూడా చాలా హ్యాపీ మూమెంట్ అండి. ఇది మాటలో చెప్పుకోలేం. చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా. కేంద్ర ప్రభుత్వం మన రక్షణ శాఖ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారితో కూడా మాట్లాడి హరీష్ గారు దీన్ని బాగా స్పందించడంలో అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఈ తీర ప్రాంత మత్స్యకారులకి మెసేజ్ స్పీడ్గా వెళ్ళడం, అలాగే అక్కడ ఉన్నటువంటి కలకట్టాలో ఉన్నటువంటి మత్స్యకార సంఘాలకి చేరడం వల్ల మత్స్యకారుల యొక్క బోటు ఏదైతే ఆగిపోయిందో ఈ బోటు వెంటనే అక్కడ ఉన్నటువంటి స్పందించినటువంటి మత్స్యకారులు ఈ బోటుని తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంది. కలకత్తా తీరంలో బోటు క్షేమంగా ఉందని ఆ బోటు మీద ఉన్న సభ్యులతో ఫోన్ ద్వారాగా మేము మాట్లాడటం జరిగింది. వారందరూ కూడా 7గురు సభ్యులు కూడా క్షేమంగానే ఉన్నారు. 1 గంట 2 గంటల్లో వారు తీరానికి రాబోతున్నారు. అక్కడ నుంచి ప్రభుత్వం మరి రోడ్డు మార్గం ద్వారా కానీ అలాగే ఫ్లైట్ ద్వారా కానీ మనకి ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇలాంటి పనులు చేసినందుకు వారికి మా మత్స్యకారుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే యావత్తు యంత్రాంగం కూడా కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, అలాగే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు కానీ, అధికారులు కానీ అందరూ కూడా బాగా స్పందించి ప్రత్యేకించి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. కలకత్తా తీరంలో